మాగోళ్ళు ప్రేక్షకులకు శుభోదయం. మా పేరు ద్వారకనాథ రెడ్డి. కడప జిల్లా సునపరాలపల్లె గ్రామం నుండి వచ్చాము. మేము 2011 నుంచి రాజుగారి ప్రసంగాలు టీవీ ద్వారా చూస్తున్నాము. మాకు 2012లో డయాబెటిక్ అటాక్ అయింది. ఆ తర్వాత రాజుగారి ఒక ఆచారాలు ఏవైతే ఉన్నాయో ఫుడ్ విషయం కానీ ఇంకా ఇతరత్ర కానీ ఫాలో అవుతూ ఉన్నాము. 2012లో నాకు ఫ్రమ్ బిగినింగ్ నుంచి ఏ రోజు నేను ట్యాబ్లెట్లు వాడలేదు. ఈ ఆరోగ్యం వల్ల నాకు కంట్రోల్లో ఉండే. కానీ 2012 నవంబర్లో నేను ఒకసారి ఆశ్రమం చూద్దామన్నట్లు ఆశ్రమానికి జాయిన్ అయ్యాను. ఇక్కడ 15 రోజుల ట్రీట్మెంట్ గురించి వచ్చాను. ఇక్కడ వాతావరణం అప్పుడు ఇక్కడ 2 బ్లాకులు ఉండే. ఇక్కడ వాతావరణం అంతా ఆహ్లాదకరంగా ఉండే. మంచి పచ్చిక బయళ్ళు, మంచి ఆహ్లాదకరం. 2012 ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఇదే సిస్టమ్ మెయింటైన్ చేశాను. 2012 నుంచి ఈ రోజు వరకు కూడా నేను మాత్రం అంటూ తీసుకునలేదు. కానీ నాకు నార్మల్గా షుగరు మెయింటైన్ చేస్తున్నాను. మళ్ళీ 2015లో నాకు కాస్త ఫ్రీ దొరికితేను ఒకసారి ఆశ్రమానికి వద్దామన్నట్లు మళ్ళీ ఇక్కడ నేను ఆశ్రమానికి వచ్చాను. 15 రోజుల ప్రోగ్రాం. ఈ నెల 16 తారీఖు జాయిన్ అయ్యాను. ఈరోజు నేను ఫాస్టింగ్లో ఉన్నాను. ఇది నాకు 3వ రోజు. ఇక్కడకు విషయాలు వచ్చేసరికి ఇక్కడ ట్రీట్మెంట్లు అయితేనేమి, ఇక్కడ స్టాఫ్ అయితేనేమి, తర్వాత ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ రాజుగారి ప్రసంగం సాయంకాలం 7 గంటలకు అయ్యే ప్రసంగాలు చాలా తెలియని విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఉదయం మేడం గారు చెప్పే మంచి మాట కార్యక్రమం హృదయానికి హత్తుకునేలాగా మానవ సంబంధాల గురించి, సమాజం గురించి, విలువల గురించి చాలా అర్థమయ్యేలాగా మేడం గారు వివరిస్తారు. ఇక్కడి విషయాలన్నీ బాగా ఉన్నాయి. ఆరోగ్యం ఇక్కడ ఒక డయాబెటిక్ గురించే కాదు, మెంటల్గా గాను మిగతా గాను అంతా మంచిగా ఉంటుంది. ఇక్కడ ఆరోగ్యం మంచిగా ఉండడం వల్ల ఇక్కడికి వచ్చి ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుంటే అందరికీ కూడా మంచిగా జరుగుతుందని నా యొక్క విన్నపం. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజుగారికి, మాగోళ్ళు ప్రేక్షకులకు ధన్యవాదాలు. నా పేరు శ్రీవాణి. మా ఆయన పేరు ఈశ్వరెడ్డి. మా మరిది గారు పక్కన చిక్బల్లాపూర్ డిస్టిక్ బాగేపల్లి నుంచి వచ్చినాను, కర్ణాటక. నాకు ఒక 10-12 ఏళ్ళ నుంచి నడుము నొప్పి, బ్యాక్ పెయిన్, మళ్ళీ ఇది గ్యాస్ట్రిక్, ఈ వేళ్ళు పట్టుకునేసేటివి అవన్నీ ఉండినాయి. నడుము నొప్పి మాత్రం విపరీతం. ఎట్లా బనుకున్నా, ఆ సైడ్ బనుకున్నా నొప్పి. దానికి ఇప్పుడు మళ్ళీ మా టీవీలో చూసి ఒక 7-8 ఏళ్ళప్పుడు చూసినాను. అప్పటి నుంచి నీళ్ళు త్రాగడము, ఒక 4-5 లీటర్లు కంపల్సరీ నీళ్ళు త్రాగడము, మల విసర్జన కంటిన్యూ క్లీన్గా చేశాను. మొలకలు తినడం అన్నీ. అప్పటి నుంచి నాకు ఈ గ్యాస్ట్రిక్ వెళ్ళిపోయింది, ఇది బ్యాక్ పెయిన్ వెళ్ళిపోయిండే, మళ్ళీ ఇవి వేళ్ళు పట్టుకోవడం అవన్నీ వెళ్ళిపోయి 1.5 నెల ఉప్పు తినకుండా ఉంటే అప్పుడు బాగా రిలీఫ్ అనిపించింది. నడుము ఆ పక్కకు తిప్పినా, మెడ ఆ పక్కకు తిప్పినా, కింద వ్యాయామాలు చేసినందుకు డిస్క్కి క్లీన్గా అనుకూలమా, బాగా ఎట్లా పనుకున్నా నొప్పి లేకుండా అయిపోయింది. మళ్ళీ అప్పుడప్పుడు ఉప్పు తినేది, మళ్ళీ ఇడిచేది ఇట్లా. ఇప్పుడు మళ్ళీ అప్పుడప్పుడు చాలా ఇంట్లో ఉప్పు లేకుండానే తింటున్నాను, కానీ ఏం ప్రాబ్లము ఉండదు. చాలా చాలా అనుకూలం. అంటే నాకు 7-8 ఏళ్ళ నుంచి ఎన్ని హాస్పిటల్ తిరిగి నాకు ఏడ్చి యా హాస్పిటల్కి పోయినా ఏడ్చేది అంతే మిగిలిండేది. డాక్టర్ గారిని చూసి అదృష్టమైంది. కానీ భగవంతుని దగ్గర ఎప్పుడు కూర్చొని నేను అనుకునేదాన్ని నాకు ఇది ఎప్పుడు పోయేది అని. చాలా సంతోషించినాను. మళ్ళీ ఈ కొబ్బరి, వేరుశనగ పప్పు, ఈయనకు ఆపరేషన్ అయ్యి బైపాస్, కొబ్బరి, వేరుశనగ పప్పు, నువ్వులు తినకూడదు అన్నారు. అవన్నీ తినే కూడా భయపడేది, మళ్ళీ తినేది, ఇడిచేది, భయపడేది, ఇవన్నీ చేసినాము. మళ్ళీ ఇప్పుడు ధైర్యంగా తింటున్నాము. ఎంతో అనుకూలం చేసిన ఈ మా టీవీ వాళ్ళకి, మా గోల్డ్ వారికి, మా డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారికి, విశాల మేడం గారికి, ప్రతి ఒక్క డాక్టర్కి, ప్రతి ఒక్క సిబ్బందికి, ప్రతి ఒక్క స్టాఫ్కి అందరికీ మా హృదయపూర్వక నమస్కారములు. ఈ అవకాశం ఇచ్చినందుకు మా కృతజ్ఞతలు. నా పేరు ఈశ్వరెడ్డి. నా భార్య పేరు శ్రీవాణి. నా తమ్ముడి పేరు నందగోపాల్ రెడ్డి. మేము కర్ణాటకానికి వచ్చినాము. మాది బాగేపల్లి తాలూకు, బాగేపల్లిలోనే ఉన్నాము. మాకు చాలా కొన్ని ప్రాబ్లం అయినాక నాకు బైపాస్ అయింది. నా భార్యకు చాలా డిస్క్ ప్రాబ్లం ఉండే.
బెంగళూరులో ఫేమస్ హాస్పిటల్ వస్మట నారాయణ దయాలో దానికంతా చూపిస్తే ఏం చూపించినా ఏం మేలు కాలేదు. కానీ దానివల్ల సర్జరీ చేయాలంటే సర్జరీ చేస్తే మేలు అవుతుందంటే కావచ్చు, కాకుండా పోవచ్చు. లైఫ్ లాంగ్ బెడ్ రెస్ట్ అయిపోతుంది సక్సెస్ కాకపోతే. అది చాలా వరీస్ అయిపోయి ఒకనాడు మా టీవీలో చూస్తూ ఉంటే రాజుగారి ఎక్సర్సైజులు అన్నీ చూసినాక నీళ్ళు తాగి 5 లీటర్లు యోగాసనం చేస్తే పోతుంది అని చెప్పి ఇంత సింపుల్ మెథడ్ అనుకుంటే అయినా కానీ మా ఫ్యామిలీ డాక్టర్ని అడిగితే, మా రిలేషన్ డాక్టర్ని అడిగినాక వాళ్ళు చేస్తే పోతుందండి. చూడు ఇంత చేసినా డాక్టర్ చెప్పలేదు అని. తర్వాత అది నీళ్లు తాగి ఎక్సర్సైజ్ చేసి యోగాసన చేసేటప్పటికి డిస్క్ ప్రాబ్లం వెళ్ళిపోయా. ఎంత సింపుల్గా అయినా అంతకుముందు 70,000-80,000 ఖర్చు అయింది. బెల్ట్లు, ట్యాబ్లెట్లు మింగే దానివల్ల సైడ్ ఎఫెక్టు ఇవన్నీ అవుతూ ఉండే. తర్వాత నాకు బైపాస్ అయింది. బైపాస్ అయినాక వాళ్ళు శనగిత్తనాలు కానీ కొబ్బరి కానీ ఏంది తినకూడదండ్రి. ఆ చారు కానీ ఏంటంటే శనగిత్తనాలు వేయాలంటే నాకు ఇష్టమైన శనగిత్తనాలు కానీ తినకూడదని చెప్పిండ్రి. మళ్ళీ రాజుగారు చూసి దాంట్లో ఏం కొలెస్ట్రాల్ లేదు ఏమి లేదు అని చెప్పిన బిర్యానీ నమ్మక మళ్ళీ కొన్నాళ్ళకి తిని చూసి నెల తిని నెల నారాయణ దయాలకు పోయి ఒక 6 నెలలు చెకప్ చేపిస్తే కొలెస్ట్రాల్ ఎక్కలేదు. శనగిత్తనాలు తిన్నా, కొబ్బరి తిన్నా. మళ్ళీ అప్పటి ఇంకా ధైర్యంగా అన్నీ తింటా వచ్చి దాన్ని పాటించుకొని బుక్లు కానీ తెప్పించుకొని డివిడీలు తీసుకొని దాన్ని ఇంట్రెస్ట్గా 7-8 ఏళ్ళు ఇంకా చూసి పాటిస్తూ ఇప్పటికీ ఉండే కాయిలాలు పోగొట్టుకున్నాము. మళ్ళీ మేము ప్రాక్టికల్గా దీనికే వచ్చి కొన్నాళ్ళు ఉండి ప్రాక్టికల్గా నేర్చుకోవాలనుకుంటే ప్రాక్టికల్గా నేర్చుకోకపోతే కరస్పాండెన్స్ కోర్సు చేసినట్లయితుంది ఇంట్లో చేసుకుంటే. ఈతాకు వచ్చిపోతే కాలేజీ చేరినట్లయితుంది, కాలేజీ చేసి కోర్సు చేసినట్లయితుందని ఈడ చేరి అన్నీ చూస్తే అన్నీ ఇక్కడ ప్రాక్టికల్గా అన్నీ బాగున్నాయి. కాబట్టి వీటికి చాలా మంది వచ్చి ఈత చూసి ట్రైనింగ్ తీసుకొని పోతే చాలా కాయిలాలు మేలు అవుతాయి. హాస్పిటల్ పాలు కాకుండా మనం యోగాసనం ఈ ఫుడ్ డైట్లోనే మనకు చాలా మేలు అవుతాయి. అందుకుగా చాలా మంది వచ్చి ఇక్కడ కొన్నాళ్ళు 15 దినాల నుండి బాడీ సర్వీసింగ్ చేసుకుంటే చాలా మేలు అవుతుంది. చాలామంది మా ఫ్రెండ్స్గా అని చెప్పి మా టీవీ వాళ్ళకి, సత్యనారాయణ రాజు గారికి, విశాలమ్మ గారికి, ఈ ఉండే స్టాఫ్కి అందరికీ నా కృతజ్ఞతలు చెప్పి నమస్కరించుకుంటున్నాను. నా పేరు చలమారెడ్డి, కడప జిల్లా ముద్దూరు మండలము, జమ్మనోడు తాలూకా, నల్లపల్లి గ్రామం. నాకు 2009లో బ్యాక్ పెయిన్ వచ్చినది. నేను తిరగని హాస్పిటల్ లేదు, అంతలెక్కలా తిరిగినాను. ఎన్నెన్నో హాస్పిటల్ చూసినాను, కానీ నాకేం నమ్మకం కుదరలేదు. కానీ 2015లో మా రాజుగారి ప్రసంగాలు చూసి మా టీవీ కార్యక్రమంలో తెల్లవారుజాము 4 గంటల కార్యక్రమంలో చూసి నాకు నమ్మకం దొరికి ఈడైతే నా బ్యాక్ పెయిన్ బాగవుతుందని చెప్పి నేను ఇక్కడ రాజుగారికి ఫోన్ చేసి అడిగినాను. రాజుగారు దానికి అడిగితే మీరు 1 నెల ఇక్కడ ఉంటే మీకు బ్యాక్ పెయిన్ బాగవుతుందని చెప్పినారు. ఆ నమ్మకంపైనే నేను రాజుగారి మాటపైనే ఇక్కడ చేరినాను. ఇక్కడ యోగా, ఇక్కడ తిండి నాకు అన్నీ నచ్చినాయి. ఇక్కడ ఆహ్లాదమైన ప్రదేశం, ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగా ఉన్నది. ఇక్కడ రాజుగారి ప్రసంగాలు బాగున్నాయి. విశాలచ్చి గారు వీళ్ళందరూ మా సహాయం, వారి ప్రసంగం కూడా బాగుంది. వారి సహాయంతో మేము 15 రోజులు ఉండి మళ్ళా నెక్స్ట్ సంవత్సరం 2016లో మళ్ళా 15 రోజుల క్యాంప్ వేసుకొని రావాలని ఉన్నాను. మా టీవీ గారికి శుభోదయం. ನನ್ನ ಹೆಸರು ನಾಗೇಶ್ವರ್ ಅಂತ. ನಾನು ಬೆಂಗಳೂರು JP ನಗರ್ 7th ಬಡಾವಣೆಯಿಂದ ಬಂದಿದ್ದೇನೆ. 14ನೇ ತಾರೀಕು ಈ ತಿಂಗಳು ಇಲ್ಲಿಗೆ ಬಂದೆ. 15 ದಿನ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೋಸ್ಕರ ಬಂದೆ. ಇಲ್ಲಿ ನನ್ನ ನೀ ಪೈನ್ಸು ಸ್ವಲ್ಪ ಇತ್ತು. ಅದು ಸುಮಾರು ಸತಿ ನಾನು ಆಯುರ್ವೇದಿಕ್ಕು ಅಲೋಪತಿಕ್ ಎಲ್ಲ ತೋರಿಸಿದೆ, ಬಟ್ ನನಗೆ ಸ್ಯಾಟಿಸ್ಫೈ ಆಗಿಲ್ಲ. ಆದ್ದರಿಂದ ನಮ್ಮ ಕಸಿನ್ ಬ್ರದರ್ ಒಬ್ಬ ನನಗೆ ಹೇಳಿದ, ಈ ಥರ ಹೋಗಿ ನೋಡಿ ಒಂದು 15 ದಿನ ಇದ್ದು ಬನ್ನಿ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಅದಕ್ಕೆ ಅದರ ಮೇಲೆ ನಾನು ಇಲ್ಲಿಗೆ ಬಂದೆ. ಇಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ವಾತಾವರಣ ಭಾಳ ಚೆನ್ನಾಗಿದೆ. 4 ಬಡಾವಣೆ 4 ಬ್ಲಾಕ್ಗಳಿದೆ ಇಲ್ಲಿ. ಎಲ್ಲ ಕಂಫರ್ಟಬಲ್ ಆಗಿದೆ. ಏನು ಅಂದರೆ ಆ ಆಹಾರದಲ್ಲಿ ಅವರು ನಮ್ಮ ಇವರು ಹೇಳ್ದಂಗೆ ಉಪ್ಪು ತಿನ್ನಬಾರ್ದು, ಎಣ್ಣೆ ಉಪಯೋಗಿಸಬಾರ್ದು, ಈ ಥರ ಎಲ್ಲ ಹೇಳ್ತಾರೆ. ಸೊ ಅದು ನನಗನ್ನಿಸುತ್ತೆ ಒಳ್ಳೆಯದೇ ಅನ್ನಿಸುತ್ತೆ. ಯಾಕೆಂದರೆ ನಾರ್ಮಲಾಗಿ ನಾವು ಏನು ಮಾಡ್ತೀವಿ, ಎಲ್ಲ ತಿಂಡಿಗಳಿಗೂ ಎಲ್ಲ ಊಟಕ್ಕೂ ಎಲ್ಲದಕ್ಕೂ ನಾವು ಉಪ್ಪಿಲ್ಲದೆ ನಾವು ತಿನ್ನೋದೇ ಇಲ್ಲ.
ಪ್ಲಸ್ ಇದು ಆಯಿಲ್ ಯೂಸ್ ಮಾಡಿದ್ರೆ ಬರೋದೇ ಇಲ್ಲ. ಅದಕ್ಕೋಸ್ಕರ ನನಗೆ ಇಲ್ಲಿ ಮಂತ್ಯಾನ ಸತ್ಯನಾರಾಯಣ ರಾಜ ಅವರು ನನಗೆ ಭಾಳ ಅವರ ಭಾಷಣ ಕೇಳಿ ಭಾಳ ಅಟ್ರಾಕ್ಟ್ ಆಯಿತು. ಇದ್ರ ಮೇಲೆ ನಾನೇನು ಮಾಡಿದೆ, ಬಂದು ಡೈಲಿ ವಿತೌಟ್ ಮಿಸ್ಸಿಂಗು ಬೆಳಗ್ಗೆ ಹೇಳ್ತಾನೆ 4:15 ಹೇಳಿಸ್ತಾರೆ. ಆಮೇಲೆ ಯೋಗ ಮಾಡಿ ಅಂತಾರೆ. 1.5 ಗಂಟೆ ಯೋಗ ಇರುತ್ತೆ. ಅದಾದ ಮೇಲೆ ನಾನು ರೂಮಿಗೆ ಹೋಗಿ ಮತ್ತೆ ಮಧ್ಯಾಹ್ನ ಬಂದು ಮತ್ತೆ ಇಲ್ಲೇ ಎಲ್ಲ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ವೀಕ್ಷಿಸಿ ಮತ್ತು ಸಾಯಂಕಾಲ ಆದರೆ ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ಇದು ಇರುತ್ತೆ, ಪ್ರೋಗ್ರಾಮ್ಸ್ ಇರುತ್ತೆ. ಇದಾದ ಮೇಲೆ ಇಲ್ಲಿ ಪಕ್ಕದಲ್ಲೇ ಕೃಷ್ಣಾ ನದಿ ಇದೆ. ನನಗೆ ಭಾಳ ಸಂತೋಷ ಆಯಿತು ನೋಡೋದು. ಇಲ್ಲಿನ ವಾತಾವರಣ ಇಲ್ಲೆಲ್ಲ ನೋಡಿಬಿಟ್ಟು ನನಗೆ ಭಾಳ ಸಂತೋಷವಾಗಿ ಅದಕ್ಕೋಸ್ಕರ ಬಂದೆ. ಸೊ ನನ್ನ ಈ ಅಲ್ಪ ಭಾಷಣಕ್ಕೆ ಆಸ್ಪದ ಕೊಟ್ಟಿದ್ದು ಮತ್ತು ಇದಕ್ಕೆಲ್ಲ ನಾನು సత్యనారాయణ ಅವ್ರಿಗೂ ధన్యవాద ಹೇಳಲು ಇಚ್ಛಿಸ್ತೇನೆ. నా పేరు మాదాల నరసింహారావు, ప్రకాశం జిల్లా చేమకుర్తి. నేను లోగడ బోధనలో రాజుగారి క్యాంప్ మెయింటైన్ చేసే క్యాంపుకి వెళ్ళాను. కీళ్ళ నొప్పులు వచ్చినందువల్ల అక్కడ 15 రోజులు ఉన్నందువల్ల నా కీళ్ళ నొప్పులు అనేది తగ్గిపోయి హ్యాపీగా ఇంటికి వెళ్ళాను. మళ్ళా కీళ్ళ నొప్పులు వచ్చినందువల్ల మళ్ళీ ఇక్కడ విజయవాడ ఆశ్రమానికి రావడం జరిగింది. ఇప్పుడు వారం రోజులైంది. ఈ వారం రోజుల్లో కూడా ఫాస్టింగ్ అయితేనేమి, మసాజ్ అయితేనేమి, వాటి వల్ల కొంచెం ఆరోగ్యం కుదుటపడింది. ప్రభుత్వం వారు అంటే ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు దీని యందు ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్స్కి 1 నెల రోజులు ఇక్కడ కనుక ఏర్పాటు చేసిన యెడల వాళ్ళకి అన్ని రుగ్మతలు తగ్గిపోతాయని నేను భావిస్తున్నాను. అంటే నేను అనుభవంతో తగ్గినందువల్ల చెప్పగలుగుతున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీని మీద మనసు పెట్టి తగు సౌకర్యాలు ఉద్యోగులకి కలగజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాజుగారి కుటుంబానికి మరియు మా టీవీ గోల్డ్ వారికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. నా పేరు రవలి. నేను నర్సంపేట నుంచి, వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను నేను ఇక్కడికి రావాల్సిన కారణం, ఫస్ట్ థింగ్ నాకు బ్యాక్ పెయిన్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాక నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రజెంట్ ఇక్కడ అందరితో హ్యాపీగా ఉంటున్నాను ఇక్కడ. ప్లస్ ఇక్కడ యోగా మార్నింగ్ 4:20కి మనం లేవడం, ఇక్కడ 5 o'clockకి యోగా మొదలవుద్ది. మార్నింగ్ సెక్షన్ యోగా. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యోగా 7 o'clockకి మనకు టిఫిన్ ఉంటుంది. అవి స్పైస్, మొలకలు. వాటి తర్వాత మనకు ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఫిజియోథెరపీ, మడ్ బాత్, స్విమ్మింగ్, సో ఆల్ ది థింగ్స్ వీ హ్యావ్ హియర్. ఇక్కడికి ఎంతోమంది వస్తున్నారు, ఎంతో వందల మంది, వేల మంది వస్తున్నారు. ఫస్ట్ ఇక్కడికి రావాల్సిన కారణం రాజుగారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే రాజుగారు ఇంత మంచి అవకాశాన్ని మా అందరికి ఇచ్చినందుకు మేము ఎంతో హ్యాపీగా ఉన్నాం. ఇక్కడ చాలామంది ఎన్నో బాధలతో వస్తున్నారు ఇక్కడికి. బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్, నెక్స్ట్ వచ్చేసి పైల్స్, అన్నం అరగకుండా, కరెక్ట్ లేకుండా ఉండేవాళ్ళు చాలామంది వస్తున్నారు ఇక్కడికి. షుగర్ పేషెంట్స్, వీళ్ళందరికీ ఇక్కడ రాజుగారు ఫుడ్ అనేది కరెక్ట్గా ఇచ్చి మమ్మల్ని, మా లైఫ్ని సక్సెస్ చేస్తున్నాడు. ఫస్ట్ రాజుగారు మాకు ఎంత హ్యాపీగా ఇచ్చినందుకు రాజుగారికి ఫస్ట్ థ్యాంక్స్. అండ్ ఇక్కడ వెదర్ కూడా చాలా హ్యాపీగా ఉంది. మనం ఇక్కడికి ఎలోన్గా వచ్చా మనం లోన్లీగా ఫీల్ కాకుండా అందరూ మనతోటి షేరింగ్స్ చేసుకుంటూ, ఇక్కడ చేసే పని వాళ్ళందరూ కూడా మనల్ని ఎప్పుడూ కోపగించుకోకుండా చాలా హ్యాపీగా, మనకు ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా మనకు పనిచేస్తున్నారు. ప్లస్ ఇప్పుడు ఇది కావాలంటే వితిన్ సెకండ్స్లో తెచ్చిస్తారు. మనకి ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. నేనైతే ఇక్కడికి వచ్చేందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు ఫస్ట్ థింగ్ నాకు బ్యాక్ పెయిన్ అయితే 50% తగ్గింది. జస్ట్ ఇంకొక 5 daysలో ainత 50% తగ్గుద్దని హోప్ ఉంది నాకు ఇక్కడికి వచ్చినందుకు. ఇక్కడ చాలా మంచి ఫ్రెండ్ సర్కిల్, వెదర్, ఈవినింగ్ అవర్స్లో వెదర్, నెక్స్ట్ మనకు ఎవ్రీ సండే బోటింగ్, స్విమ్మింగ్ కాంపిటీషన్, మేడం గారి మంచి మాట కార్యక్రమం 8 o'clockకి. అది మాత్రం విశాల మేడం గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మేడం గారి మంచి మాట కార్యక్రమం మాకు ఎంతో ఉపయోగపడుతుంది, ఈ స్టూడెంట్స్కి అండ్ ముసలి వాళ్ళకు. నెక్స్ట్ 8 o'clockకి రాజుగారి మాట ముచ్చట ఉంటుంది. అది కూడా మాకు చాలా యూజ్ అవుతుంది. ఏ ఫుడ్ ఏ టైంలో తినాలి, నెక్స్ట్ ఎలా ఉండాలి,
నెక్స్ట్ ఏ టైంలో ఏ ముచ్చట్లు చెప్పాలి ఎవరితోటైనా, ఇవన్నీ మాకు చాలా యూజ్ అవుతున్నాయి. ఈ ఏజ్లో మేము ఇక్కడికి వచ్చినందుకు మేమైతే ఎంతో హ్యాపీగా ఉన్నాము. నెక్స్ట్ కొన్ని సందర్భాలలో మేము నెక్స్ట్ మళ్ళీ కూడా వస్తాం ఇక్కడికి, ఎందుకంటే ఎప్పుడు రావాలని ఇంకా చూస్తున్నాను నేను. ఫస్ట్ రాజు గారికి విశాల మేడం గారికి థ్యాంక్స్, మా గోల్డ్ వారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే మా గోల్డ్ వల్ల మేము టీవీలో చూసి ఇక్కడికి రావాల్సి వచ్చేది. కాబట్టి ఫస్ట్ అయితే మా గోల్డ్ వారికి మా ధన్యవాదాలు చెప్తున్నాము. నెక్స్ట్ విశాల మేడం గారికి రాజు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాము.